నమస్తే. నువ్వేంది ముందు రావటం ఏంటి? ఆ తల కట్టేంటి? సింగర్ శ్రీకృష్ణ కదా మీరు? సింగర్ శ్రీకృష్ణ కదా మీరు? ఇగో ఆ బుక్ ఏది సార్? ఏ బుక్? ఏ బుక్? ఒక్కసారి నా కోసం భవిష్యవాణి అనరా. నేను ఎందుకు అనాలి? నా కోసం అనండి సార్ ప్లీజ్. అంతలా అడుక్కుంటున్నావు కాబట్టి అంట. భవిష్యవాణి. ఒక్క నిమిషం భయ్యా, వస్తున్నాను. నీకు ఒక యాక్సిడెంట్ జరిగింది, దాని వల్ల నీకు మతిమరుపు వచ్చింది. ఆ మతిమరుపుతో ఈ రోజంతా నువ్వు ఏమన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యొచ్చనుంది ఇందులో. భయ్యా పాట పాడతానన్నా. నేను యాంకర్ ని సార్. ఓహో నువ్వా యాంకర్? అవును సార్, ఈ పిఠాపురం ఈవెంట్ కి నేనే సార్ యాంకర్ ని. రావేమో అనుకుని నన్ను యాంకర్ గారు రమ్మన్నారు. నేను వచ్చాను సార్. మన ఆర్కెస్ట్రా వాళ్ళందరూ వచ్చినట్టున్నారు. వచ్చారు సార్. కచేరీ స్టార్ట్ చేద్దామా? కచేరీ స్టార్ట్ చేద్దామా? అది తల కట్టుకునేది దెబ్బ తగిలాక గతం మర్చిపోయాడు, గుర్తొచ్చిందా ఇప్పటికైనా? అది థ్యాంక్ యూ అండి ఈ పిఠాపురం ఈవెంట్ కి నన్ను మా ఆవిడ్ని ఇన్వైట్ చేసినందుకు. అన్నా అన్నా సాత్విక్ చూడు, సాత్విక్ లాస్ట్ ఎపిసోడ్ లో నువ్వే కదా కలిపావు. భయ్యా మీరు రావట్లేదు ఈ మధ్య. వాష్రూమ్లు అలాగే ఉన్నాయి, క్లీన్ చేయడానికి. ఏమే టీ తీసురాబు. మతి మార్పు కదా మీకు? మొగుడు ఆర్డర్ ఇస్తే మళ్ళీ క్వశ్చన్ చేస్తా. ఈ రోజు ఈ పిఠాపురం ఈవెంట్ లో ఎవరో వర్షిని అంట, ఆ అమ్మాయి డాన్స్ హాట్ గా ఉంటదని చెప్పారు నాకు. దానికోసం వచ్చా నేను. ఆ వర్షిని అంటే ఎవరో తెలుసా మీకు? గుర్తుందా అసలు? అదే అన్నారు, నాకెవరో తెలియదు. ఈ అమ్మాయి కాదు. అమ్మాయి కాదా? వాళ్ళిద్దరికి డాన్సే రాదు. నాది ఆ అమ్మాయి అయినా ఉండాలి, లేకపోతే కుమార్ పక్కన కూర్చున్న అమ్మాయి అయినా ఉండాలి. ఈ అమ్మాయిని ఏదైనా సినిమాలో చూసావా? ఇక్కడ ఉంది ఎల్లమ్మ పొల్లమ్మలో ఒక అమ్మాయిని. ఇలాగే ఒక అమ్మాయి ఉండేది, అదేదో షో చూసేవాడిని, డి అనుకుంటా. అందులో ఒక రోజు ఎలిమినేషన్ డే అనుకుంటా. నేను ఆ అమ్మాయి ఇటు ఉంటది, ఒక 2 ఓట్లు తగ్గగానే ఇటు తిరిగింది. ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నువ్వు చేయమని వచ్చే డాన్స్ నువ్వు చేయాలి. ఇలాగే ఒక బ్యాచ్ ఉంటది, ఆ, అది కూడా డి షోనే అనుకుంటా, టీవీలోనే చూసా. ఏం చేస్తుంటారు వాళ్ళు? కూర్చుంటారు అంతే. కామెంట్లు చెప్పమంటే అమ్మో నెక్స్ట్ నా పర్ఫార్మెన్స్ ఉంది. మళ్ళీ వీళ్ళు ఏదో పెద్ద జడ్జి లేనట్టు సలహాలు ఇస్తుంటారు. అది ఎందుకు ఆ కలర్ మళ్ళీ వీళ్ళ దాంట్లో ఉండదు. అది వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయింది అనుకో, ఎందుకు ఇవన్నీ శ్వేత చెవులకి తల కప్పు పెట్టారా? ఆహా, వీరు ఆ తాళం కప్ప కూడా తెద్దామని చూస్తున్నారా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, వెల్కమ్ టు డి సెలబ్రిటీ స్పెషల్. ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంటే నాకేదో కొంచెం గుర్తొస్తుంది అబ్బా, లైట్ గా. చిన్నగా నా మతి మరి కొంచెం తగ్గుతున్నట్టు ఫీల్ ఏదో తెలుస్తుంది. థ్యాంక్ యూ అన్నయ్య. బా ఏదో ఊహించుకున్నా ఈ డాన్సులన్నీ చూసి. ఏమే చెల్లి, ఈ డాన్సులేంటి, ఈ ఊపటాలు ఏంటి? తను హిప్ మూమెంట్ చేస్తుంది భయ్యా. బా. జడ్జిమెంట్ కి ముందు ఆ హిప్ మూమెంట్ ఒకసారి చూస్తే. భయ్యా మీకు దండం పెడతా, అన్నయ్య క్యాన్సిల్ చేయించండి భయ్యా. ఇక్కడ ఉండే అందరు అమ్మాయిలు మీ సిస్టర్ అయితే అది క్యాన్సిల్ చేస్తాం. అసలు ఆ అమ్మాయి చెల్లి ఎవడైనా యాక్సెప్ట్ చేస్తాడా? మాస్టర్ డాన్స్. యా, వెల్కమ్.
మచ్చేసుకుని పుట్టావు మహానుభావ మహానుభావ. అది ఎలా ఉందయ్యా? మాకు కన్నుల పండగ ఇది. అంటే మహేష్ బాబు గారు చాలా ఇంప్రెస్ అయిన ఒకే ఒక కొరియోగ్రాఫరు శేఖర్ మాస్టర్. ఎప్పుడైతే సర్లేరు నీకెవర్లో ఆ సాంగ్ చేశాడో ఆ తర్వాత ఆయన ఏ సినిమా చేసినా ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ శేఖర్ మాస్టరే. అందులో ముఖ్యంగా థియేటర్ లో ఈ కుర్చీ మడత పెట్టి సాంగ్ వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్ అసలు. థియేటర్లు దద్దరిల్లిపోయాయి. మ్యూజిక్ అమ్మా. సేమ్ ఇప్పుడు ఆ అమ్మాయి వేసిన స్టెప్ వాళ్ళిద్దరు చేస్తారు. ఒకసారి రండి మా. ఆ ఫీల్ మొత్తం పోయింది. దరిద్రం. శుభ్రంగా ఉన్న ఇంటి పక్కన తడి చెత్త పొడి చెత్తలాగా ఉన్నారు ఇద్దరు. ఈ వారం డి సెలబ్రిటీ స్పెషల్ 2 లో సూపర్ స్టార్ రౌండ్. I couldn't get my eyes off you. You are an overall blockbuster package. అంటే నాకు ఏదైనా ట్రైనింగ్ ఉందంటే బేసికలీ శేఖర్ మాస్టర్ గారి దగ్గర నుంచి. మీరు SMS ఒకసారే చేశారు, కానీ ఆ రోజు నుంచి శేఖర్ మాస్టర్ అందరికి SMSలు చేస్తానే ఉన్నాడు. ప్రేమ కథా చిత్రం ఉంది కదా మీరు చేశారు, అందులో మీరు దెయ్యాన్ని చూస్తే పారిపోతారు కదా, దెయ్యం పారిపోద్ది. అది శేఖర్ మాస్టర్ చాలా మంచివాడు. నూరు మూసుకో. 4వ ఎపిసోడ్ కల్లా మీకు తెలిసిపోతుంది. Why you are going after 4 episodes? What now only?